హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం బెల్లం గవ్వలు తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే బెల్లం 3/4 కప్పు తీసుకోవాలన్నమాట. దీంతో ఇంకొండి చూస్తున్నారు కదా, 3/4 కప్పు బెల్లం అన్నమాట. చూస్తున్నారు కదా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, నార్మల్ సాల్ట్. అండ్ ఇందులో వేడి చేసిన గీ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా పొంగాలి మనం పిండిలో పోయగానే. చూస్తున్నారు కదా, పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కానీ చపాతీ పిండి అంత మెత్తగా అయితే కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ పోసి చూసారు కదా, ముద్దని ఇలా కలుపుకోవాలి. మనం వేడి చేసి గీ ఇందులో పోయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదన్నమాట గవ్వలకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఈ ముద్దని ఇలా వదిలేద్దాము. చూస్తున్నారు కదా, కొంత టైం అయిపోయింది. దీన్ని తీసేసి మనం కింద బారుగా చేసేసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకొని కట్ చేసుకొని ఇలా చూసారు కదా, చూస్తున్నారు కదా, వీటిని జల్లిగంట మీద అయినా ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇలా కానీ చేస్తే ఇలా వస్తాయి. ఇలా వద్దనుకుంటే మీకు కష్టం అనిపిస్తుంది, ఇలా కొత్త దువ్వెన తీసుకోండి. కొత్త దువ్వెన తీసుకొని ఒక బయట తీసుకొని ఇలానండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి గవ్వలు. చూసారా, కనపడుతున్నాయి కదా, అంత బాగా అంటే అంత బాగా వస్తాయి. ఇంకోండి ఇలా వస్తాయి. అన్నిటిని ఇలా చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా, మనం గవ్వలు చేసుకునే లోపల స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్ని గవ్వలు చేసుకోవడం అయిపోయింది. ఇంకా వీటిని ఆయిల్ కూడా హీట్ అయింది కదా, అందులో వేసేసుకున్నారండి. చూసారు కదా, ఆయిల్ హీట్ అయింది. ఇంక ఇలా వేసేసుకోవడమే. ఈ ఒకదానికొకటి అతుక్కుపోయినట్టున్నా కాలేసరికి అన్నీ విడిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇవి వేగేసరికి పక్కన కళాయి పెట్టుకొని బెల్లం పాకంకి సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం వేయాలన్నమాట. మనం తీసుకున్నాం కదా 3/4 కప్పు బెల్లం, అది వేసేయాలి. ఇందులో ఒక అరగిద్దడి వరకు వాటర్ వేసేయాలి. దీనికి ముదురు పాకం రానవసరం లేదనమాట, లేత పాకం వస్తే సరిపోతుంది. గవ్వలు ఇలా వచ్చాయి కదా, వీటిని ఇక తీసేద్దాం. చూస్తున్నారు కదా, గవ్వలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. దీనికి ఏం లేదండి, ఇలా బబుల్స్ పాకమే రావాలన్నమాట. ఒకసారి ఇలా మనం పట్టుకొని చూస్తే ఇలా తీగ పాకం అన్నమాట, తీగ పాకం రావాలి. చూడండి ఒకసారి. ఇట్లా రావాలన్నమాట. ఈ సిచ్యువేషన్లో ఒక యాలక్కాయ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకోవడమే. ఇలా వెడల్పాటు గిన్నె తీసుకోవడం వల్ల పాకం అనేది అన్నిటికీ పడుతుందన్నమాట. చూసారు కదా, ప్లేట్లో వేసుకుంటే బెల్లం గవ్వలు చాలా క్రిస్పీగా ఉంటాయి, చూడటానికి జ్యూసీగా కూడా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. వీటిని చల్లారిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, ఈ బెల్లం గవ్వలు మీకు కూడా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.